స్టేజ్ ఎక్కి ఇన్సల్ట్ అవ్వటం కంటే సైలెంట్గా ఉండిపోవటం బెటర్. ఆలోచించుకో. ನಾನು ఆల్రెడీ ఆలోచించుకున్నాను. ఈ కాంపిటీషన్లో నానే విన్ అయి తీరుతాను. నాకు నా మధుబాబు సపోర్ట్ ఇవ్వడంతోనే సగం గెలిసిపోయాను. ఇంకా మిగిలిన సగం రేపు స్టేజి మీద గెలుస్తాను. అయ్యో, పెన్ పాడైపోయింది. కావాలని చేసావు కదా. అర్థమైపోయిందా? ఇలాంటివి రేపు చాలానే చూస్తాం. వెళ్ళి క్లీన్ చేసుకో. పదండి, డాన్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎర్ర బస్సుకి జోడీగా డాన్స్ చేయడానికి ఒప్పుకున్నాను కదా, అయినా ఎందుకు డల్గా ఉంది? హలో ఎర్ర బస్సు, ఓకే చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు? నానేమీ ఏడవట్లేదు మధుబాబు. కొంచెం సిరాగ్గా ఉంటే మొహం కడుక్కున్నాను అంతే. ఆ చిరాకే ఎందుకు అంటున్నాను. ఎందుకంటే మీ ఫ్రెండ్ త్రిష మన సీనియర్తో కలిసి మనకి కాంపిటీషన్కి వస్తుంది. త్రిష సీనియర్ విక్రమ్తో కాంపిటీషన్కి రావడం ఏంటి? మీరేం కంగారు పడకండి. ఆ త్రిష సీనియర్ విక్రమ్తో జత కట్టినా, సినిమా హీరోతో జత కట్టినా మనమే గెలుస్తాం. నువ్వురా చెప్తాను. ఓకే ఉంటాను, మార్నింగ్ కలుద్దాం. బాయ్. బాయ్. కప్పు మనమే కొట్టాలి సీనియర్. షూర్ షూర్. ఏ త్రిష, ఏం చేస్తున్నావు? ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాను మ్యాడీ. జోక్గా ఉందా? సీరియస్ గానే ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నాను మ్యాడీ. ఏంటి త్రిష నువ్వు? లక్ష్మి డాన్స్ కాంపిటీషన్లో ఎందుకు పార్టిసిపేట్ చేయాలనుకుంటుందో, ఎందుకు నా హెల్ప్ అడిగిందో నీకు చెప్పాను కదా. మళ్ళీ నువ్వు విక్రమ్తో కలిసి కాంపిటీషన్కి రావడం ఏంటి? ఓ, దాని గురించా? నేను విక్రమ్తో కలిసి కాంపిటీషన్కి రావట్లేదు మ్యాడీ. విక్రమే నాతో కలిసి కాంపిటీషన్కి వస్తున్నాడు. నువ్వు శ్రీలక్ష్మి కాంపిటీషన్లో ఉన్నారని తెలుసుకున్న విక్రమ్ కోపంతో నా దగ్గరికి వచ్చి నన్ను హెల్ప్ అడిగాడు. సీనియర్ అడిగిన హెల్ప్ని కాదంటే ప్రాబ్లం చేస్తాడేమో అని నేను ఓకే అన్నాను. అంతకు మించి ఇంకేం లేదు మ్యాడీ. అయినా నువ్వు శ్రీలక్ష్మి పక్కనుండగా ఇంకెవరు గెలుస్తారు చెప్పు? ఆల్ ది బెస్ట్. శ్రీలక్ష్మి నువ్వురా. ఈ కాంపిటీషన్లో నువ్వు నా మీద కోపంతో పాల్గొంటున్నావు. నాను ఒక సంకల్పంతో పాల్గొంటున్నాను. కోపం కంటే సంకల్పం చాలా గొప్పది. నువ్వు విలేజ్ డాన్సు, రికార్డింగ్ డాన్సు అని అన్నావు కదా. అసలైన విలేజ్ డాన్స్ పవర్ ఏంటో రేపు చూపిస్తాను. చూడ్డానికి, చూసి సప్పట్లు కొట్టడానికి నువ్వు సిద్ధంగా ఉండు. చూద్దాం. విలేజ్ డాన్స్ వర్సెస్ సిటీ డాన్స్, ఫోక్ డాన్స్ వర్సెస్ బ్రేక్ డాన్స్. చూద్దాం. అలాగే చేద్దాం ఇందిరా. చిన్నోడా, పెద్దోడా, అమ్మా సుకన్య. వస్తున్నాను మామయ్య గారు. మధుసూదన్, శ్రీలక్ష్మి ఇంకా ఇంటికి రాలేదా? ఇంకా రాలేదు మావయ్య గారు. ఇంకా రాకపోవడం ఏంటి? చిన్నోడా, మధుసూదన్కి ఫోన్ చెయ్యి. అలాగే నాన్నగారు. అదిగో మాటలోనే వచ్చేసారు మావయ్య గారు.
అందరినీ అసెంబుల్ చేశారంటే మళ్ళీ ఏదైనా ఫిట్టింగ్ ప్లాన్ చేశారా ఏంటి? రండమ్మా రండి. ఏంటి ఆలస్యమైంది? తాతయ్య, రేపు కాలేజ్లో డాన్స్ కాంపిటీషన్ ఉంది. మేమిద్దరం అందులో పార్టిసిపేట్ చేస్తున్నాం. ప్రాక్టీస్లో ఉండిపోయాం, అందుకే ఆలస్యం అయింది. బాగుంది. మీరు కాలేజ్కి చదువుకోవడానికి వెళ్తున్నారా లేదంటే రికార్డింగ్ డాన్సులు చేయడానికి వెళ్తున్నారా? ఒకరోజు ఫ్రెషర్స్ డే అంటారు, ఇంకో రోజు డాన్స్ కాంపిటీషన్ అని అంటారు. అత్తయ్య, ఈ డాన్స్ కాంపిటీషన్లో గెలిస్తే ప్రైజ్ మనీ కూడా ఇస్తారు. కాలేజ్లో చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు, అందరితో పాటు మేము కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం. నీకేమైనా పిచ్చి పట్టిందా మ్యాడీ? ప్రైజ్ మనీ కోసం డాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నావా? నీకు కావలసిన మనీ ఇంట్లో ఇస్తారు కదా, మళ్ళీ చీప్గా ఈ డాన్స్ కాంపిటీషన్లు ఏంటి? మధుబాబుని నానే అడిగానమ్మగారు. ఇది మా కాలేజ్లోని డాన్స్ కాంపిటీషన్ మాత్రమే కాదు, ఒక ఫౌండేషన్కి సంబంధించిన కాంపిటీషన్. ఇదొక మంచి పని కోసమే స్టార్ట్ చేశారు. నువ్వేం చేసినా నలుగురి మంచి కోసమే చేస్తావని నాకు తెలుసమ్మా. థ్యాంక్ యూ పెద్దయ్య. ఎంతకీ ఏంటో ఆ మంచి కారణం? అదే చిన్నత్తయ్య గారు, నానొక అతన్ని హాస్పిటల్లో చేర్పించాను కదా, అతని ట్రీట్మెంట్కి కొంత డబ్బు అవసరం అవుతుందని నర్సమ్మ కాల్ చేసి చెప్పింది. ఈ డాన్స్ కాంపిటీషన్లో గెలిస్తే ప్రైజ్ మనీ ఇస్తారు కదా, అది అతని ట్రీట్మెంట్ కోసం ఉపయోగించవచ్చు కదా అని నేను అనుకున్నాను అత్తయ్య గారు. బ్రతికించి నా చావు మీదకు తెస్తావే? ఛా! అతని వైద్యానికి సంబంధించిన ఖర్చులు నేను చూసుకుంటానని చెప్పాను కదా మా శ్రీలక్ష్మి. ఇప్పుడు కూడా చెప్తున్నాను, అతను పూర్తిగా కోలుకునేదాకా, అతను తన వాళ్ళ దగ్గరకు చేరే వరకు అయ్యే ఖర్చు మొత్తం నేనే చూసుకుంటాను. ఏం నాన్న మీరు కూడా ఇలా దారిని పోయే వాళ్ళ కోసం మీ కష్టమంతా దారబోస్తే చివరికి మనకి మిగిలేది చెప్పే. అతన్ని హాస్పిటల్లో చేర్పించడమే మనం అతనికి చేసిన పెద్ద సాయం.